So hi, hello guys. Today I'll explain about the glucagon. Glucagon is a 29 amino acid single chain polypeptide released by alpha cells, the islets of Langerhans in pancreas. So నార్మల్గా మనకి గ్లూకోగాన్ అనేది ఎలా రిలీజ్ అవుతుందంటే మన బాడీ లోపల ఉన్న ప్యాంక్రియాస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ది ఆల్ఫా సెల్స్. సో ఆల్ఫా సెల్స్ నుంచి మనకి గ్లూకోగాన్ అనేది సింథసైజ్ అవుతుంది. సో గ్లూకోగాన్ కన్సిస్ట్ ఆఫ్ ది 29 amino acids which is single chain polypeptide. The molecular weight about 3500 which produced by the 180 amino acids known as pre-pro like glucagon. So pre-pro glucagon అంటే మనకి దీని నుంచి మనకి ఈ which consists of the 180 amino acids. So pre-pro glucagon నుంచి మనకి glucagon అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో విచ్ యాక్ట్స్ ఆపోజిట్ టు ది ఇన్సులిన్. సో గ్లూకోగాన్ నార్మల్గా మనకి ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ లోపల ఉన్న బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగనే మనకి గ్లూకోగాన్ అనేది ఆల్ఫా సెల్స్ ప్యాంక్రియాస్ లోపల ఉన్న ఆల్ఫా సెల్స్ నుంచి మనకి గ్లూకోగాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బ్లడ్ షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ డిక్రీజ్ టూ మచ్ ప్యాంక్రియాస్ రిలీజ్ గ్లూకోగాన్. సో నార్మల్గా మనకి ఏమన్నా మన బాడీ లోపల ఉన్న గ్లూకోజ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు కానీ ఈ గ్లూకోగాన్ అనేది మనకి బాడీ లోపల రిలీజ్ అవుతుంది. సో డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకోగాన్ లివర్ కన్వర్ట్స్ గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజ్ రిలీజ్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. సో నార్మల్గా మనకి ఈ గ్లూకోగాన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా సింథసైజ్ అవుతుందంటే మన లివర్ లోపల ఉన్న glycogen which converts into the glucose released in the bloodstream. Glucagon synthesizes the alpha cells, the pancreatic islets, Langerhans like insulin. The secretion of the glucagon regulated the nutrients, ANS, hormones and glucose. So normal మనకి గ్లూకోగాన్ అనేది ఎలా సింథసైజ్ అవుతుందంటే ఆల్ఫా సెల్స్ నుంచి అని చెప్పినా కదా. సో ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్స్ లైక్ ద ఇన్సులిన్ అండ్ విచ్ సెక్యూరిట్స్ ది గ్లూకోగాన్. ఇట్ రెగ్యులేట్ ది న్యూట్రియంట్స్. సో బాడీ లోపల మనకి న్యూట్రియంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ కావాలన్నా ఏమైనా సెల్స్కి ఏమైనా కావాలన్నా కూడా ఈ గ్లూకోగాన్ ద్వారా నుంచి మనకి న్యూట్రియంట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ANS సో అటానమస్ నర్వస్ సిస్టమ్, హార్మోన్స్ కూడా ఏమైనా మెయింటెనెన్స్ అవుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్. సో ఫాస్టింగ్ స్టిమ్యులేట్స్ గ్లైకోజన్ గ్లూకోగాన్ సెక్రీషన్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మనము ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ లోపల ఉన్న ఏటీపీస్ ఏం చేస్తాయి అంటే అది ఇది ఒక స్టోరేజ్ అంటే ఫుడ్ అనేది స్టోర్ చేసుకునే. ఇప్పుడు నార్మల్గా మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏమైనా ఫుడ్ ఇప్పుడు ఫర్దర్గా ఏమైనా ఫుడ్ కావాలనుకున్నా మనము ఇప్పుడు నార్మల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఒకటి ఇంటిమేషన్ వస్తుంటుంది. సో ఇట్లా ఫ్లడ్స్ వస్తున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఫుడ్స్ ఏమైనా తెచ్చుకోవాలంటే మనకి స్టోర్ చేసుకోవడానికి మనం పెట్టుకోవాలని మన ఇంటిమేషన్ ఇచ్చినట్టు సేమ్ అదేవిధంగా మన బాడీ లోపల మనం ఏమైనా ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ తినకుండా ఉండేటప్పుడు కానీ మన బాడీకి ఎనర్జీ కావాలి. సో సెల్స్ ఏం చేస్తుందంటే నార్మల్గా మన బాడీలో ఫుడ్ తీసుకున్నప్పుడు అన్ని న్యూట్రియన్స్ అనేవి నార్మల్గా మెటబాలిజం అవుతుంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది. సో ఈ గ్లూకోగాన్ రూపంలో మనకి ఏం చేస్తుందంటే కొంచెం సెల్స్ అనేది స్టోర్ చేసుకుంటాయి అనమాట. ఎప్పుడైనా మనకి ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అయినప్పుడు ఈ ఏటీపీస్ ద్వారా నుంచి మనకి మొత్తం రికవర్ చేస్తుంటుంది, మన బాడీ అనేది ఎనర్జీ రూపంగా ఉంచుతుంది అనమాట. సో ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ ది స్టోరేజ్ ఫుడ్ అండ్ విచ్ ట్రాన్స్ఫర్ ది న్యూట్రియన్స్ టు అవర్ బాడీ when in the condition of the fasting. Degraded the liver, kidney, plasma express highest concentration of glucagon రిసెప్టర్. సో నార్మల్గా మనకి ఇక్కడ డిగ్రేడ్ అవుతుందంటే లివర్ నుంచి కిడ్నీ నుంచి కూడా మనకి గ్లూకోగాన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండ్ ప్లాస్మా కూడా నుంచి మనకి డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది ఈ గ్లూకోగాన్ రిసెప్టార్స్ అనేటివి. సో ఫస్ట్ మనం గ్లూకోగాన్ ఏందని నేర్చుకుందాం, అది ఎక్కడ ఉంటుంది, దాని అమైనో యాసిడ్స్ ఎన్ని ఉంటాయి దానికి అమైనో యాసిడ్స్, సో అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఏ కండిషన్లో మనకి ప్రొడ్యూస్ అవుతుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సింథసిస్ అంటే అది ఎక్కడికి వెళ్ళి నుంచి వస్తుంది, మనకి ఏది కన్వర్ట్ అయితే మనకి మన గ్లూకోగాన్ అనేది ఎలా ఫామ్ అవుతుందని మనం నేర్చుకుందాం. ఇప్పుడు గ్లూకోగాన్ సింథసైజ్ ది ప్యాంక్రియాటిక్ ఆల్ఫా సెల్స్ యాజ్ వెల్ యాజ్ బై ది GIT. సో నార్మల్గా మనకి గ్లూకోగాన్ సింథసిస్ ఎలా జరుగుతుందంటే మన ప్యాంక్రియాటిక్ ఆర్గన్ లోపల ఉన్న ఆల్ఫా సెల్స్ అనేవి ఈ గ్లూకోగాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో నార్మల్గా మన ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే విచ్ మెయింటైన్స్ షుగర్ లెవెల్స్ ఇన్ ద బాడీ. సో నెక్స్ట్ మనకి ఆల్ఫా సెల్స్ నుంచి కాకుండా ప్యాంక్రియాటిక్ ఆర్గన్లో ఉన్న ఆల్ఫా సెల్స్ కాకుండా నార్మల్గా ఇంకా వేరే విధంగా చూసుకుంటే GIT ట్రాక్ నుంచి మనకి 1/3 ద సర్క్యులేటింగ్ గ్లైకోగాన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ దెన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ది 180 amino acids. సీక్వెన్స్ ఆఫ్ ప్రీ-ప్రో గ్లూకోగాన్ డిపెండ్స్ అపాన్ ది న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. సో ఇంతకుముందు మనం నేర్చుకుందాం ఇక్కడ ఏంటిదంటే విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది ప్రీ-ప్రో గ్లూకోగాన్ ఫ్రమ్ ది 180 amino acids నుంచి మనకి గ్లూకోగాన్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుందని నేర్చుకోండి. సో ఇదే పాయింట్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. సో నెక్స్ట్
nucleotide sequence known as DNA structure consists of pre-signal N-terminal peptide known as glycantin related pancreatic peptide. So it is also related to the pancreatic peptide. So normally మనం నేర్చుకుందాం ఇక్కడనే ఏంటంటే 29 అమినో యాసిడ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో విచ్ ఇస్ సింగిల్ చైన్ పాలీపెప్టైడ్. సో పాలీపెప్టైడ్స్లోనే మనకి ఇది ఒక which is the part of the peptide. So next 2 carboxy terminal peptides known as glycagon and like peptide. So నార్మల్గా మనకి ఏమైతే ఉంటుందంటే ఈ గ్లూకోగాన్ లోపల ఉన్న మనకి 2 కార్బాక్సీ టెర్మినల్ పెప్టైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ GIP1 and GIP2 మీన్స్ గ్లూకోజన్ లైక్ పెప్టైడ్. సో నెక్స్ట్ ఫస్ట్ మనము ఈ సింథసిస్ ఎలా అవుతుందో నేర్చుకుందాం. ఫస్ట్ ఏమైతే ఉంటుందంటే గ్లూకోగాన్ అనేది ప్యాంక్రియాటిక్ లోపల ఉన్న ఆల్ఫా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. దాని తర్వాత ఇది ఏమవుతుందంటే గ్లూకోగాన్ అనే సీక్వెన్స్లో వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది ఇంటిమేషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ విచ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది గ్లిజంటిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. గ్లిజంటిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత విచ్ కన్సిస్ట్ ఆఫ్ ది 2 కార్బాక్సీ టెర్మినల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో అలాగా మనకి గ్లూకోగాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలాగా మనకి సింథసిస్ అవుతుంది. సో ఎక్కడ సింథసిస్ అవుతుంది అంటే మనం నార్మల్గా రాయాల్సింది ఏంటంటే ప్యాంక్రియాటిక్ ఆల్ఫా సెల్స్ వచ్చి మనకి ప్రొడ్యూస్ అవుతుందని రాయాలి. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్రెషన్. సో ఇంతకుముందు మనం సింథసిస్ అనేది నేర్చుకున్నాం ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ రెగ్యులేషన్ ఎలా మన బాడీలో పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుందో మనం నేర్చుకున్నాం. Insulin and glucagon derived by cleavage, a large peptide, pro-hormone secretion regulated by glucose levels, nutrients, paracrine hormones and nervous system. Normally insulin, glucagon which are derived by cleavage అంటే మనకి ఒక లార్జ్ పెప్టైడ్, ఇట్ ఈస్ అ ప్రో హార్మోన్ అని అంటారు. ఒక లార్జ్ పెప్టైడ్ నుంచి మనకి ఇన్సులిన్ గ్లూకోగాన్ అనేది క్లీవేజ్ అయ్యి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో సెక్రేషన్ రెగ్యులేటెడ్ బై గ్లూకోజ్ లెవెల్స్, న్యూట్రియన్స్. సో మనకి ఎప్పుడైనా న్యూట్రియన్స్ కావాలన్నా నర్వస్ సిస్టమ్కి కానీ మన బాడీ లోపల కానీ మన హార్మోన్స్కి సపోజ్ ఎన్ని ఎగ్జాంపుల్స్ అయిన హార్మోన్స్ కానీ కావడప్పుడు కూడా ఈ గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో గ్లూకోజ్ హ్యాస్ ఆపోజిట్ ఎఫెక్ట్స్ ఆన్ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ రిలీజ్. సో నార్మల్గా మనకి గ్లూకోజ్ ఏంటంటే విచ్ ప్రొడ్యూసెస్ షుగర్ సబ్స్టాన్సెస్ ఇన్ అవర్ బాడీ. సో ఇన్సులిన్కి గ్లూకోగాన్కి ఈ గ్లూకోజ్ అనేది చాలా ఆపోజిట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో హై గ్లూకోజ్ లెవెల్ ఇన్హిబిట్స్ గ్లూకోగాన్ సెక్రెషన్. సో మన బాడీ లోపల ఎప్పుడైనా కానీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినాయి అనుకో ఈ గ్లూకోగాన్ సెక్రెషన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఏది గ్లూకోజ్ అనేది గ్లూకోగాన్ సెక్రెషన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. సో నెక్స్ట్ increation of the GLP-1 and FFA and ketone bodies and inhibit glucagon release. సో మనం నార్మల్గా మనకి ఏమవుతుంది ఇంక్రియేషన్ అంటే GLP ఇప్పుడే నేర్చుకున్నాం. గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్స్ అనేటివి ఏమైతాయి అంటే ఇన్హిబిట్ చేస్తుంటాయి అన్న కీటోన్ బాడీస్ అండ్ ఇన్హిబిట్ గ్లైకోజన్ రిలీజ్ అనేది ఇన్హిబిట్ చేస్తాయి ఏంటివి GLP-1 and FFA and ketone bodies. నెక్స్ట్ ఇన్సులిన్, అమైలిన్ అండ్ స్టొమాటోస్టాటిన్ మనం ఎందుకు యూజ్ అవుతుంది మన బాడీలో, ఆ రిసెప్టార్స్ ఆ హార్మోన్ ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే మన బాడీ లోపల ఉన్న గ్రోత్ హార్మోన్ విచ్ స్టిమ్యులేట్స్ గ్రోత్. మన బాడీ లోపల మన గ్రోత్ కావాలన్నా కూడా స్టొమాటోస్టాటిన్ అనేది విచ్ ఈజ్ యూజ్ టు synthesized and used to secrete and elaborated the neighboring beta and alpha cells, inhibit glucagon secretion, sympathetic stimulation and parasympathetic stimulation under certain conditions. So నార్మల్గా మనకి ఏమవుతుందంటే ఈ బీటా అండ్ ఆల్ఫా సెల్స్ ఏం చేస్తారంటే గ్లూకోగాన్ని ఇన్హిబిట్ చేస్తుంటుంది కొన్ని సెక్రెషన్ని ఇన్ సమ్ కండిషన్స్. సో సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అండ్ పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ అండ్ సెటిక్ కండిషన్. సో ఇలాంటి కండిషన్ మనకి ఏమైతే ఉంటుంది అంటే బీటా ఇంకోటి ఆల్ఫా సెల్స్ అనేటివి ఈ గ్లూకోగాన్ని ఇన్హిబిట్ చేస్తుంది అంటే సెక్రెషన్. సో దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ది రెగ్యులేషన్ ఆఫ్ సెక్రెషన్. నార్మల్గా మనం ఏం రాయాలంటే ద గ్లూకోగాన్ అనేది ఇన్సులిన్ అనేది మనకి లార్జ్ పెప్టైడ్ నుంచి ప్రొడ్యూస్ క్లీవేజ్ అంటే డెరైవ్ అవుతుంది అని రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రో హార్మోన్ అని రాయాలి. నెక్స్ట్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి న్యూట్రియన్స్ హార్మోన్కి కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఈ గ్లూకోజ్ అనేది సెక్రెట్ అయింది. దాని పర్పస్ ఏంటంటే మనము నార్మల్గా ఈ గ్లూకోజ్ అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎక్కడైనా మనకి న్యూట్రియన్స్ కానీ అందకపోయినా కానీ ఎనీ ఆర్గన్ ఆర్ ఎనీ టిష్యూస్ ఆర్ ఎనీ సెల్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ పాయింట్ ఏం రాయాలంటే సేమ్ యాజ్ యూజువల్ గ్లూకోజ్కి ఇది ఆపోజిట్గా వర్క్ చేస్తాయి ఇది ఇన్సులిన్ అనే గ్లూకోగాన్. సో ఇలా ఈ పాయింట్ కూడా రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ద హై అంటే ఎక్కువ గ్లూకోజ్ ఎక్కువ లెవెల్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గ్లూకోగాన్ సెక్రెషన్ కూడా ఎక్కువ ఇన్హిబిట్ చేస్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇంక్రియేషన్ అంటే GLP-1 అండ్ FFA అండ్ కీటోన్ బాడీస్ ఏమవుతాయంటే ఈ గ్లూకోగాన్ని రిలీజ్ చేయడాన్ని ఇన్హిబిట్ చేస్తుంటాయి ఈ మూడు అనేటివి. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్సులిన్, అమైలిన్, స్టొమాటోస్టాటిన్ ఈ మూడు ఏం చేస్తాయంటే ఇవన్నీ మనకు రిలీజ్ అయినప్పుడు మనకి గ్లూకోగాన్ సెక్రెషన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. అంటే నేను నార్మల్గా ఒక పాయింట్ చెప్పిన ఇక్కడ ఏంటంటే విచ్ యాక్ట్స్ యాజ్ ది ఆపోజిట్ ఆఫ్ ది
ఇన్సులిన్. సో ఇక్కడ నేను చెప్పిన ఆల్రెడీ. సో యాక్ట్స్ ఆపోజిట్ టు ది ఇన్సులిన్ అని చెప్పిన. ఏది? గ్లూకగాన్. సో ఇలాగనే మనకి ఏమవుతుంటుందంటే ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంటుంది అనమాట. సో ఇన్హిబిట్ చేస్తుంటుంది అనమాట. ఏది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇన్సులిన్ అమైలిన్ అండ్ సోమాటోస్టాటిన్ అనేది ఎలాబొరేటెడ్ అనేది ఇన్హిబిట్ చేస్తుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే యాక్షన్స్, ఎక్కడెక్కడ యాక్షన్ అవుతుంది అనేది. గ్లూకోగాన్ ఇంక్రీజెస్ ది బ్లడ్ షుగర్ లెవెల్స్, గ్లైకోజినోలైసిస్ అండ్ గ్లూకోజినోజెనిసిస్ ఇన్ ద లివర్. నార్మల్గా మనకి గ్లూకోగాన్ అండ్ ది నార్మల్గా మనకి ఇవి ఏటీపీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఇలా కొన్ని ప్రాసెస్ ఉంటాయి మనకి. సో గ్లైకోజినోలైసిస్ అండ్ గ్లైకోజినోజెనిసిస్. సో ఈ ప్రాసెస్ అనేది మనకి లివర్లో అనేవి మెటబాలిజం అవుతుంటాయి. సో ఇలాగ ఈ గ్లూకోగాన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటుంది అంటే దీని మెటబాలిజం ఈ పాత్వేస్ని అవి ఇంక్రీజ్ చేస్తుంటుంది గ్లూకోగాన్ అనేది. నెక్స్ట్ ఇట్ ఎవాల్వ్స్ ఇన్సులిన్ రిలీజ్. సో ఎవోక్స్ అంటే ఏంటంటే ఇది ఇన్హిబిట్ చేస్తుంటుంది, ఇన్సులిన్ రిలీజ్ అనేది ఇన్హిబిట్ చేస్తుంటుంది. ఇట్ మొబిలైజెస్ స్టోర్డ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్గా మనం కార్బోహైడ్రేట్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకున్నాం మనకి. ఆ రైస్లో మనకి చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, చాలా షుగర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇది ఏం చేస్తుంది అంటే మొబిలైజ్ చేస్తుంది అంటే స్టోర్ అంటే ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి మన బాడీ లోపల ఏమైనా అవసరం కావాలన్నా కూడా ఇది ఏం చేస్తుంది అంటే ప్రొడ్యూస్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంటుంది అనమాట. గ్లూకోగాన్ ఇంక్రీజ్ హార్ట్ రేట్, ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్. సో గ్లూకోగాన్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా అది మన బాడీ రిలీజ్ అయినప్పుడు మన హార్ట్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకోటి కాంట్రాక్షన్ కూడా బాగా ఫోర్స్ కాంట్రాక్షన్ కూడా జరుగుతుంది. ఇట్ రిలాక్సెస్ ది ఇంటెస్టైన్ స్మూత్ మజిల్స్. సో గ్లూకోగాన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ లోపల ఉన్న స్మూత్ మజిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇంటెస్టైన్ దగ్గర మనకి స్మూత్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతుంటాయి, అంటే కాంట్రాక్షన్ కాకుండా రిలాక్స్ అవుతుంటాయి ఎప్పుడంటే గ్లూకోగాన్ రిలీజ్ అయినప్పుడు. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మెకానిజం ఎలా అవుతుందని మనం చూసుకుందాం. గ్లూకోగాన్ త్రూ ఇట్స్ ఓన్ రిసెప్టర్ అండ్ కపులింగ్. సో జీ కపుల్డ్ ప్రోటీన్ రిసెప్టార్స్ అంటూ బైండప్ అవుతుంటుంది దేనికి? రిసెప్టార్స్కి, సెల్స్కి రిసెప్టార్స్కి బైండప్ అయిన తర్వాత గ్లూకోగాన్ అనేది యాక్షన్ అని చూపిస్తుంది మనకి. విచ్ యాక్టివేటెస్ ఏ అడినలైన్ సైక్లేజ్ అండ్ ఇంక్రీజెస్. గ్లూకోగాన్ రిసెప్టార్స్కి బైండప్ అవుతుంది. బైండప్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే గ్లూకోగాన్ పెప్టైడ్ అంటే ఆల్ఫా సెల్స్ దగ్గర మనకి ఇది బైండప్ అవుతుంది ఈ రిసెప్టార్స్. తర్వాత సైక్లిక్ అడెనోసిన్ మోనోపాస్పోనోన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్లూకోగాన్ రిసెప్టార్స్కి బైండప్ అయిన తర్వాత మనకి సైక్లిక్ అడెనోసిన్ అనే మోనోపాస్పేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే లివర్, ఫ్యాట్ సెల్స్, హార్ట్ అండ్ అదర్ టిష్యూస్. సో ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత మనకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. సో యూజెస్ సివియర్ హైపోగ్లైసెమియా గ్లైకోగాన్. వి యూజ్ ది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఆఫ్ సివియర్ హైపోగ్లైసెమియా ఇన్సులిన్. గ్లైసెమియా అంటే ఏంటంటే ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేది చాలా తక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. సో ఈ కండిషన్లో మనకి గ్లూకోగాన్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ యూజెస్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఐడిడిఎం అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్లో కూడా మనకి డయాగ్నోసిస్ పర్పస్లో కూడా మనకి గ్లూకోగాన్ అనేది కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ రేడియాలజీస్ ఆఫ్ ది బౌల్ యాజ్ గ్లూకోగాన్ రిలాక్సెస్ ది ఇంటెస్టైన్ స్మాల్. సో మనకి బౌల్ మూమెంట్ అంటే ఏమంటారంటే మన కాన్స్టిపేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ మనకి మన బాడీ మన ఇంటెస్టైన్ లోపల స్మూత్ మజిల్స్ అనేది కాంట్రాక్షన్ రావడం వలన మనకి కొన్ని కాన్స్టిపేషన్ కండిషన్స్ అనేది జరుగుతుంది. సో ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే రిలాక్సేషన్ చేస్తుంది అంటే ఇక్కడ బౌల్ ఆఫ్ ఇంటెస్టైన్ లోపల ఉన్న స్మూత్ మజిల్స్ని మనకి రిలాక్సేషన్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ది గ్లూకోగాన్.